ఈరోజు మనం స్త్రీలలో తరచుగా వినబడే సమస్య ఫైబ్రాయిడ్స్ లేదా గర్భసంచి యొక్క గడ్డలు వీటి గురించి మాట్లాడుకుందామండి. ఒక 20-40 సంవత్సరాల వయసు గల స్త్రీలలో కనుక మనం స్కానింగ్ చేసినట్లయితే కనీసం 20-30% స్త్రీలలో మనకి సమస్య అనేది కనపడుతూ ఉంటుందండి. అదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది స్త్రీలకి ఇదేమీ సమస్య క్రియేట్ చేయకుండా సైలెంట్గా ఉంటాయి. స్కాన్ చేసేటప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది ఓకే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పి. అలాంటప్పుడు మనం వాళ్ళకి సూచిస్తాం తప్ప ఇమ్మీడియట్గా యాక్షన్ ఏం తీసుకోం, సైలెంట్గా ఉండే ఫైబ్రాయిడ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి డెఫినెట్గా సమస్యలకి దారితీస్తూ ఉంటాయండి. సాధారణంగా ఏంటంటే అధిక ఋతుస్రావం అంటే పీరియడ్స్లో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటము, పెయిన్ కలుగజేయటము. కొంతమందిలో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య, మూడో ప్రధాన సమస్య ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య. అంటే 10-12% ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న స్త్రీల్లో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుందండి. సో ఇన్ఫర్టిలిటీ ఎలా కలుగు చేస్తాయి? ఋతుస్రావం అధికంగా ఉన్నప్పుడు, పెయిన్ అధికంగా ఉన్నప్పుడు డెఫినెట్గా వీటికి అటెన్షన్ ఇవ్వాలి, వాటిని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సర్జికల్ రిమూవల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉపయోగపడుతుందండి.